పిల్లలనైతే హెల్తీగా ఆకుకూరలు తినండి అంటే తినరు కదండి, మారం చేస్తూ ఉంటారు కదా. ఒక్కసారి పాలకూరతో హెల్తీగా ఇలా స్నాక్ చేసి ఇవ్వండి, వాళ్ళు ఇష్టంగా తింటారు. ఒక కట్ట పాలకూరను అయితే తీసుకొని సన్నగా కట్ చేసుకొని నీట్గా వాష్ చేసేసుకొని వేడి వాటర్లో అయితే వేసి ఒక 5 minutes కుక్ చేసుకున్నాం అనుకోండి, సాఫ్ట్గా కుక్ అయిపోతుంది పాలకూర. పాలకూరకి కాంబినేషన్ గా అయితే స్వీట్ కార్న్ ఉడకబెట్టుకొని ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇవి రెండు కాకుండా కాంబినేషన్ గా బంగాళదుంపను కూడా ఉడకబెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఒక గిన్నె తీసుకొని అందులోకి ముందుగా కట్ చేసుకున్న స్వీట్ కార్న్, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, ముందుగా ఉడికించుకున్నాం కదా బంగాళదుంప, మెత్తగా అయితే స్మాష్ చేసుకొని వేసుకోండి. ఇందులో ఎక్కువ మసాలాలు కూడా నేనేం వేయట్లేదు. పాలకూరను అయితే ఉడకబెట్టుకున్నాం కదా, వాటర్ అయితే తీసేసి పాలకూర వేసుకోండి. టేస్ట్ కి సరిపడిన సాల్ట్, కొంచెం కారం, గరం మసాలా, 2 tablespoons వరకు అయితే కార్న్ ఫ్లోర్ వేసుకుంటున్నాను. మీరు వద్దనుకుంటే బియ్యం పిండి, శనగపిండి, మైదా పిండి ఇట్లా యూజ్ చేసేసుకోవచ్చు. నేనైతే కొంచెం కార్న్ ఫ్లోర్, శనగపిండి అలాగే బియ్యం పిండి వేసుకొని మొత్తం ఒక ముద్దలాగా అయితే కలుపుకొని పక్కన పెట్టుకున్నాను. బియ్యం పిండి ఎక్కువగా వేసుకుంటే అయితే బాగా క్రిస్పీగా వస్తాయి. నేను మాత్రం తక్కువ వేసుకున్నాను. మీరు కావాలనుకుంటే బియ్యం పిండి ఎక్కువగా వేసుకోవచ్చు. నెక్స్ట్ కొంచెం చేతికి ఆయిల్ రాసేసుకొని పిండిని బాల్స్ లాగా అయితే చేసుకొని సేమ్ మనం టిక్కీస్ ఎలా అయితే ఒత్తుకుంటామో అలా ఒత్తేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని నేనైతే లైట్ గా ఆయిల్ వేసుకుని అయితే ఫ్రై చేసుకుంటున్నాను. మనం పాలకూర, బంగాళదుంప, స్వీట్ కార్న్ అన్ని ఉడకబెట్టాం కాబట్టి కొంచెం తొందరగానే కుక్ అయిపోతుంది. చూసారు కదా, ఇట్లాగా కలర్ చేంజ్ అవ్వగానే ప్లేట్లో సర్వ్ చేసుకొని టమాటో కెచప్ వేసి ఇచ్చేయండి. సూపర్ గా తింటారు వాళ్ళు. నాకైతే టేస్ట్ చాలా బాగా నచ్చినాయి. ఫస్ట్ తిన్నప్పుడు అంత అర్థం కాలేదు, తర్వాత తిన్నప్పుడు అయితే సూపర్ గా నచ్చినాయి నాకు. మా పిల్లలు కూడా చాలా బాగా తిన్నారు. మీరు ఒకసారి కన్ఫామ్ గా ట్రై చేసి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి.